ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు, ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు ఎవడు మింగేరా, ఎవడు మింగేరా. తెర లోపలికి పోతే అసలు ముచ్చట బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పరిపాలనలో గూడుకు మరి ఈ నిరుపేద జీవితాలు కనీసం ఉంటందుకు గూడు లేకుండా, కనీసం తింటందుకు కూడు లేకుండా, చేసుకొని బతుకుతందుకు దిక్కు దివాన లేక, వాళ్లకు ఏ దిక్కు లేక ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఎంతో కొంత అని ఇక మరి ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు భూములు వంచింది. ఇది జగం ఎరిగిన సత్యం అంతటా. కానీ ఆగరకొస్తల కల్లా కేసీరామయ్య 10 ఏళ్ల రాజ్యంలో తెలంగాణ చుట్టూతా 33 జిల్లాలల్లా ఇక నీ దండం పెడితే దొరికింది మొత్తం బరుక్కుంటా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన పేదోళ్ళ భూములు వాళ్ళ నోటికాడి ముద్దను గుంజుగా తిన్నారు. ఇది ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా తిరుగు తెలంగాణలో, ఏమైనా మీకు ఆ ఇందిరమ్మ రాజ్యంలో భూములు ఇచ్చి, అంటే పేదోళ్ళని అడగాలి మీరు, నిరుపేదోళ్ళని అడగాలి. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీకు భూములు జాగాలు ఇచ్చిందట, ఎట్టెట సంగతి ఏంది, మరి పంట పండిస్తుర్రా ఏం సంగతి అంటే, ఇక వాళ్ళు కంచికి పుట్టాడు ఏడ్చుకుంటా, ఎక్కడిది నాయనా మాకు ఇందిరమ్మ రాజ్యంలో భూములు ఇస్తే, అసలు పేరు భూములు ఇస్తే, సర్కారు భూములు ఇస్తే వాటిని ఎక్కడెక్కడ ఎగరాగి దురుపుకురు దేవుడు. అధికారులాట మా ఊరి సర్పంచ్, ఎంపీటీసీ, చోటామట నాయకులు గుంపుగూడి మమ్మల్ని బెదిరించి అదిరించి నువ్వు ఇస్తావా ఇవ్వవా అని సంతకాలు చేయించుకురు దేవుడు. ఏమనంటే ఈడ కంపెనీ కడుతున్నాము, ఈడ కంపెనీ కడితే నీకు ఇంతో అంత బాధ్యత ఉంటుంది, నీ కొడుకు నౌకరిస్తాము, నీ బిడ్డకు నౌకరు వస్తుందని నమ్మబలిగిరు దేవుడు. ఏం చేయాలి, ఎట్ట చేయాలి దేవుడు అని ఇప్పుడు ఊర్లో పండు జనాలు గిట్లా అంటారు. వీళ్ళు ఇక పెద్ద మనిషి ఈయన 10 ఏళ్ల రాజ్యంలో మొత్తం సర్కారు భూముల మీద సోయి పెట్టి మొత్తం వాటిని ఎక్కడికక్కడ పగ్గం పాడు చేసి, ఏమన్నంటే ఆ కంపెనీ వస్తుంది, ఏమన్నంటే ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీతోటి ఈ ఊరోళ్ళకు ఈ ఫాయిదా అవుతుంది, ఆ ఫాయిదా అవుతుంది. జనాలు వినకుంటే మరలబడితే పోలీసులతోటి వాళ్ళని బెదిరించుడు, అక్రమంగా కేసులు పెట్టుడు, తీసుకుపోయి జైల్లో చేసుడు. ఎవడెవడు ఎదురు మలుతుండో వాడిని కనిపెట్టరా, ఎవడు ఎదురు మలుతుండో బిరుగా వాడిని కనిపెట్టు, వాడిని లగ్గం చేద్దాం. ఏమే ఎస్ఐ చెప్పే నీ కదా, నడువు పలానోడు ఎగురుతున్నాడ గుంజుకపోయి లోపటాయి, ఇగో గిట్ల బెదిరించి ఈ రకంగా చేసి అమ్మకు తెలవకుండా కొడుక్కు తెలవకుండా తండ్రి తెలవకుండా బిడ్డకు ఈ రకంగా వాళ్ళు భర్త బాయికాడుంటే భార్య ఇంటికాడుంటే, మీ భార్య చెప్పింది వీడికే వచ్చినాము సంతకం చేయి అని కంపెనీ పడుతుంది అని ఆ రకంగా ఉద్దారకం చేసి భూములు గుంజుకున్న చరిత్ర ఎవరిదయ్యా అంటే కల్వకుంట్ల కుటుంబానిది అని తేట తెల్లమవుతుంది. ఇది అక్షరాల సత్యము. పోదాం పారి ఊర్ల పొండ తిరుగుదాము. ఇందిరమ్మ రాజ్యంలో పంచిన భూములు ఇవాళ ఏ భూముల మీద ఎవరున్నారు, ఆనాడు వంచిన భూముల మీద నిజంగానే ఈ పేదోళ్ళు కష్టం చేసుకొని బతుకుతుర్రా, పంట చేసుకొని బతుకుతుర్రా, వాళ్ళకు జీవనోపాధి అదే అవుతుందా, ఎక్కడెక్కడ ఏ కంపెనీలు కట్టిరు, ఎక్కడెక్కడ ఏ బకాసురుడు కబ్జా పెట్టిండు, ఏం జరుగుతున్నది. ఇప్పటికీ పేదోళ్లకు కంటి మీద కొనుక్కులు లేకుండా పాపము ఇంతో అంతో దిక్కుగా ఉన్న భూమి గుంజుకున్నది. ఎట్లా బతకాలి, ఏం చేయాలి, వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకే పంచాయతీలు పెట్టి ఏదైతే ఆ ఊళ్ళే చోటా మోటా నాయకులతోటి, ఆ సర్పంచ్ ఎంపీటీసీలతోటి వాళ్ళకు కమిషన్లు వంచి
ఇంకో ఈ కక్కుర్తి పనిచేసి ఇందిరమ్మ భూములు ఇందిరమ్మ రాజ్యంలో పంచిచ్చిన భూములు గుంజుకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబం అనేది కాదా అనేది ఇవాళ నేను గుర్తు చేస్తా ఉన్నది. రారి చర్చకు రారి, మొదలు పెడదాం. గిసవంటి కథ ఉద్దారకం చేసి ఇప్పుడు ఎట్లా బదనాం చేయాలి, ఏ రకంగా ఇది చెయ్యాలి, ఎట్లయితే మనల్ని జనాలు నమ్ముతారు, ఇంకా మనం ఏం చెయ్యాలి. ఇక రేపాట ఆడ సభ పెడుతుర్రట. ఓ ఊరు బచ్చరపేట మమ్మల్ని చూడురి, మా అందాల చూడురి, మేము చేసిన ఉద్దారకం అది ఇది అని ఇంకా రేపు సభ పెడుతుర్రట. ఇక మరి ఆ సభ కాడికి పోతే ఇంకా ఏమేమి కథలు బయటకు వస్తే జనాల కాడికి పోతే గిస వంటి ఉద్దారకం జరుగుతుంది. గిస వంటి వ్యవహారం చేసుకుంటా